పోటీదారులు వాళ్ళకి నచ్చిన సినిమా పాట వాళ్ళు పాడొచ్చు. ఒక పల్లవి ఒక చరణం పాడితే చాలు. సో కంటెస్టెంట్ నెంబర్ 1 రామ్మ, ఏం పాట పాడబోతున్నారు? రాగమాలిక సినిమాలో నాదం నీ దీవెన ఎస్ జానకి గారు పాడింది. ఎవరు సంగీతం ఇది? ఇళయరాజా గారు. ఇళయరాజా గారిది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ టు యూ. గో హెడ్. నాగం మన జీవమే. దట్స్ గుడ్. ఏ పాట పాడబోతున్నారు మీరు? రాగమయ్యి రావే ఘంటసాల గారు వారు పాడిన పాట. చిత్రం జయభేరి, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, రాసింది సముద్రాల. వండర్ఫుల్. ఫర్ ఎ గ్రేట్ సాంగ్, వన్ అప్లాస్ ప్లీజ్. అనురాగమయీ రాగమయీ రావే, అనురాగమయీ రావే, రాగమయీ రావే. నీలాల గగనాన నిండిన వెన్నెలా, నీలాల గగనాన నిండిన వెన్నెల, నీ చిరునవ్వుల కళకళలాడగా నాగమయీ రావే, అనురాగమయీ రావే, రాగమయీ రావే. చెప్పండి, ఏ పాట పాడబోతున్నారు? ఇది మల్లెల వేళ అని. ఇది వెన్నెల మాస
కలలకు ఎదురౌ వచ్చువాడని వసంత మాసం పసివాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది ఈ పాటకి నా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నా గొంతు గాద్గత్యం అవుతుంది చెప్తే, ఎందుకంటే ఇది నాకు గాయకుడిగా జన్మనిచ్చినటువంటి కోదండపాండు గారు చేసిన పాట. ఈ పాట ఆయన చేస్తున్న సందర్భంలో ఆయనకు నేను సింగింగ్ అసిస్టెంట్గా వర్క్ చేశానన్నమాట. ఈ పాటను సుశీల్ గారికి పాడి వినిపించింది నేను. ఆ పాటతో నాకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. చాలా అందమైన పాట. నిజంగానే ఆ కోయిల, కోదండపాండి అనే కోయిల తొందరపడి ముందే కూసేసి పైలోకాలకు పారిపోయింది. అది నా దురదృష్టం. సో ఆ మహానుభావుడు మరొక్కసారి ఈ సందర్భంగా తలుచుకుంటూ, అంత మంచి పాట జ్ఞాపకం చేసినందుకు దేవులపల్లి కృష్ణాస్త్రి గారి సాహిత్యం, కోదండపాండి గారు రాసిన పాట. ఇప్పుడు మీకు బెరుకుపోయింది అనుకుంటాను, కొంచెం ఎండుకు వచ్చేసరికి ధైర్యంగా పాడారు. ఏమ్మా, ఆల్ ది బెస్ట్ యూ, గాడ్ బ్లెస్ యూ. పేట్రియాటిక్ సాంగ్స్తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచలం. సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. Sarthak, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. దేశమంటే క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.